కాలు ఇట్లాంటివన్నీ కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టయితే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనం ఎక్కడ చూసినా కానీ ఆయన ఎప్పుడు కూడా దాన్ని వారించినటువంటి పరిస్థితి కనిపించలే. వద్దురా నాయన అట్లాంటి పనులు చేయకండి, అవి మంచి కావు, ఆ విధంగా బహిరంగంగా మూగజీవాలను చంపితే సో పాపంతో పాటు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యే అవకాశాలు ఉంటాయి, అది మంచి పద్ధతి కాదు, అది తప్పు అని ఒక్కసారి కూడా చెప్పలేదు. అంటే తప్పేంటి, రప్ప రప్ప అంటే తప్పేంటి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా మీడియా సమావేశంలో చాలాసార్లు మాట్లాడారు. అది సినిమా డైలాగ్ కదా, అయితే ఏంటి అని. సో ఫ్లెక్సీలు, ఫోటోలు, బ్యానర్లు ఇవన్నీ ఆ వైసీపీ రౌడీ మూకలు ప్రదర్శిస్తున్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా వాళ్ళను వారించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. ఎందుకంటే ఆయనకు బాగా నచ్చింది, అది నచ్చినటువంటి స్లోగన్ రప్ప రప్ప. సో 2029లో మళ్ళీ వస్తాం, రప్ప రప్ప నరికేస్తాం, ఇది బాగా నచ్చినట్టున్నది. అందుకే ఎక్కడా కూడా ఆ పార్టీ కార్యకర్తలకు, ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలకు ఇది తప్పు అని చెప్పే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేదు. ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే రాష్ట్రంలో రౌడీయిజానికి చోటు ఉండకూడదు అంటూ కూడా డిసైడ్ అయిపోయారు. పోలీసులు అంటే నేరగాళ్లకు భయం ఉండాలి, శాంతి భద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడద్దు. 3 రోజుల క్రితం సీఎం చంద్రబాబు గారు జిల్లాల ఎస్పీల ఇచ్చినటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవి. అట్లాగే ఇటు రౌడీయిజం చేస్తే సహించబోం, యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తామంటూ కూడా తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి విషయం మనం చూస్తాం. వాస్తవానికి ఇంతకు ముందు కూడా శాంతి భద్రతలపై చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ కఠిన వైఖరిని చాలా క్లియర్గా చెప్పారు. ఎవరు అయినా శాంతి భద్రతను తన మన అనే తేడా లేదు, ఎవరైనా కానీ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు అంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. ఇక వారి హెచ్చరికలు ఇప్పుడిప్పుడే ఫలిస్తున్నట్టయితే కనిపిస్తూ ఉన్నాయి. నేరస్తుల పట్ల పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నటువంటి దృశ్యాలు ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు కనిపిస్తూ ఉన్నాయి. ట్రీట్మెంట్ అంటే యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ కాకపోయినప్పటికీ కూడా ఇక్కడ సో నేరం చేసిన వాళ్ళు, రౌడీలు ఇట్లాంటి వాళ్లను రోడ్లపైన నడిపించుకుంటూ తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. సో మనం చూడొచ్చు, నాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాధితులు కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళపైనే రిటర్న్ కంప్లైంట్లు చేసినటువంటి పరిస్థితి కనిపించేది. ఎవరిపైనా కూడా కంప్లైంట్లు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించలే. ఇక వైసీపీ హయాంలో నాటి ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ప్యాలెస్కు సమీపంలోనే ఘోరం జరిగింది. కృష్ణానది ఒడ్డున కాబోయే భార్యాభర్తతో కలిసి కూర్చున్నటువంటి యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుల్ని 7 ఏళ్ల తరబడి అరెస్ట్ చేయలేకపోయారు అప్పుడు. సో నేడు నవంబర్లో చిత్తూరు జిల్లాలో ఓ యువతిపై గ్యాంగ్ రేప్ చేసిన నిందితులను ఒక్క రోజులోనే పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మంగళగిరిలో మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన 4 యువకులను ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే కటకటాల్లోకి నెట్టేసినటువంటి పరిస్థితి. అక్కడ ఇక్కడ పోలీసులు నిందితులకు తమదైన శైలిలో ట్రీట్మెంట్ ఇచ్చి నడి రోడ్డుపై నడిపిస్తూ లాక్కెళ్లినటువంటి దృశ్యం. శాంతి భద్రతల విషయంలో జగన్ సర్కార్, ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీరుకు ఈ ఘటనలు ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నాడు రౌడీలు, అసాంఘిక శక్తులకు ప్రభుత్వ పెద్దలే వత్తాసు పలికగా ఇప్పుడు తేడా చేస్తే పూర్తిగా తాట తీస్తామంటూ కూడా కూటమి ప్రభుత్వం హెచ్చరిస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. నిన్నటికి నిన్న కూడా ఒక సంఘటన జరిగింది. సో దాంట్లో ఏదైతే లిక్కర్ కావాలని చెప్పేసి ఒక రౌడీ షీటర్ అజయ్ ఏదైతే వెళ్ళి అడిగిన క్షణంలో రాజా అనే వ్యక్తిపై ఈ రౌడీ అజయ్ అంటే లిక్కర్ లేదని చెప్పేస్తే ఆయన పైన దాడి చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత పోలీసులు చేజ్ చేసి పట్టుకొని ఇవన్నీ చేస్తే పోలీసులు ఆయన దగ్గరికి ఏదైతే ఆటోలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి పైన కూడా నువ్వు ఆటోలో పోలీసులను తీసుకొస్తావా అని చెప్పేసి ఆ ఆటో డ్రైవర్ను విచక్షణరహితంగా కడుపులో పొడి చేసి ఈ అజయ్ అనే రౌడీ షీటర్ ఆ పేగులు బయటకు వచ్చే విధంగా కూడా పొడి చేశారు. సో ఈ నేపథ్యంలో ఆ తర్వాత ఈయన తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత జిల్లా ఎస్పీ జగదీష్ ప్రత్యేక పోలీస్ బృందంతో గాలించి ఆయన కనిపిస్తే సో ఆ తర్వాత ఈ అజయ్ని పారిపోతుండగా మోకాలు కింద కాల్చినటువంటి పరిస్థితి. సో దీన్ని యూపీలో ఆపరేషన్ లంగడా అంటారు. ఆపరేషన్ లంగడా అంటే కాలు కింద కాల్చేయడం. ఆ తర్వాత ఆయన జీవితాంతం చేసిన తప్పుకు ప్రాయశ్చిత్త పడతాడో లేదంటే ఆ పాపాన్ని అనుభవిస్తూ కుంటుకుంటూ నడవాల్సిన పరిస్థితి.
సో ఇట్లాంటి ట్రీట్మెంట్ ఖచ్చితంగా అవసరం ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి రౌడీలకు అని కూడా చాలామంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈయన పోలీసులపైన కూడా దాడి చేశారు. ఈ అజయ్ అనే వ్యక్తి ఒక ఆటో డ్రైవర్ను కత్తితో పొడిచి పేగులు బయటకు తీయడం, పోలీసులపైన దాడి చేయడం, పారిపోతున్న క్రమంలో షూట్ చేయడం జరిగింది మోకాలి కింద. సో అట్లా జరిగింది అది. సో ఈ నేపథ్యంలో రౌడీలకు ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎట్లాంటి అసాంఘిక కార్యక్రమాలకు, ఇట్లాంటి రౌడీజానికి ఆంధ్రప్రదేశ్లో చోటు లేదు అంటూ కూడా డిప్యూటీ సీఎం గారు నిన్న చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా దీనికి సంబంధించి చాలా సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ అంశానికి సంబంధించి ఒకసారి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి అజయ్ సజ్జా గారు. అజయ్ గారు నమస్కారం. అట్లాగే ఇటు రామ్మోహన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్. సార్ నమస్తే. ఇటు జనసేన పార్టీ నుంచి శుంకర కృష్ణవేణి గారు. మేడం నమస్కారం. ముందుగా రామ్మోహన్ రావు గారు ఏం చెప్తారు సార్? అంటే ఖచ్చితంగా అట్లాంటి ట్రీట్మెంట్ కాకపోయినప్పటికీ